దేశ బాగు కోసం అవసరమైతే జాతీయ పార్టీ స్థాపించడానికి సిద్ధమన్నారు గులాబీ బాస్ కేసీఆర్. కరీంనగర్లో ప్రచార శంఖారావం పూరించిన కేసీఆర్ జాతీయ పార్టీలనే టార్గెట్ చేశారు. ఇన్నేళ్ల కాంగ్రెస్ బీజేపీ పాలనలో ఇప్పటికీ తాగడానికి నీళ్లు లేవన్నారు. ఇప్పటికీ వేలాది గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయన్నారు. దేశాన్ని బాగు చేయాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాల్సిందేనన్నారు. ఇప్పటికీ తనతో చాలా మంది నేతలు టచ్లో ఉన్నారన్న కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీ ముక్త భారత్ కోసం పిలుపునిచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కరీంనగర్ ఎంపీగా వినోద్ను గెలిపించాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ ఉద్యమంలో వెన్ను చూపని వీరుడు వినోద్ అని, దేశంలో ఫెడరల్ సమస్య వస్తే వినోద్ కేంద్రంలో మంత్రి కూడా అయ్యే అవకాశం ఉందన్నారు. వినోద్ కేంద్ర మంత్రి అయితే కరీంనగర్ సమస్యలన్నింటినీ తీరుస్తానని సీఎం హామీ ఇచ్చారు. అందుకే వినోద్ను బంపర్ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. తెలంగాణ తెస్తా అని నేను ఒక మాట మాట్లాడాను. అక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బహిరంగ సభ పెట్టి తెలంగాణ తెస్తా అని చెప్పి నేను మాట్లాడితే చాలా అవహేళన చేసినారు. చాలా తీసి పారేసినట్టు మాట్లాడినారు. ఇది సాధ్యమయ్యే పనా? చాలా పెద్ద పెద్దోళ్ళంతా పోయిండ్రు, ఈయనతో ఏమవుతుంది బక్కపేదంతో మాట్లాడారు. చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేసినారు. అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే గిదేంద్ర నాకు అర్థం కాదు, మగల పుట్టింది పుబ్బల పోతుందని మాట్లాడాడు. 3 నెలలే మీరు రోజు చూస్తాను టీవీలలో. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ముచ్చట అంటే, తెలంగాణలో ఈ కేసీఆర్తో ఏమవుతుంది, ఏమి కాదు, ఏమి చేసినా కర్త దర్త నేనే అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు 3 నెలల నుంచి నన్ను ఒక 3000 తిట్లు తీసిండి. ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఆయన ఆంధ్రలో ఓడిస్తాను భయపడుతున్నాడు. ఎక్కడి కేసీఆర్, ఎక్కడికి బాయ్? మీ అందరి దీవెన, మీ అందరి ప్రేమ తెలంగాణ వచ్చుడు కాదు, ఇలా దేశానికే ఒక మోడల్గా, ఒక మార్గదర్శకంగా మనం తయారై ముందుకు పోతా ఉన్నాం. అన్ని విషయాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఎన్నికలు కాబట్టి, పద్ధతి కాబట్టి, సభలు జరపాలి కాబట్టి, మీకు చెప్పాలి కాబట్టి చెప్పడం కానీ మీకు తెలియని విషయం ఏది లేదు, అంతా మీ కళ్ళ ముందే ఉన్నది. ఒకటే ఒక మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉంది. ఇలా తెలంగాణ యావత్ ప్రజలకు ఈ కరీంనగర్ వేదికగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. 5 ఏళ్ల తెలంగాణ ఎట్లుండే, 5 ఏళ్ల కింద ఇవాళ ఎట్లున్న తెలంగాణ, 5 ఏళ్ల కింద కరెంట్ ఎట్లా ఉండే, యాద్ చేసుకుంటే భయం అవుతుంది. ఈరోజు నేను చాలా గర్వంగా ఇదే కరీంనగర్ గడ్డ మీద నేను చెప్తా ఉన్నా, యావత్తు భారతదేశంలో విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ నంబర్ 1 స్టేట్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. For more updates, please subscribe 99 TV Telugu.